హాయ్ స్టూడెంట్స్, మన వెబ్‌సైట్‌లో వచ్చేసి ఒక కొత్త సర్వీస్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో, మాక్ ఇంటర్వ్యూస్ చాలామంది మాక్ ఇంటర్వ్యూస్ గురించి అడుగుతూ ఉన్నారు. ఓకే. దానికోసం అయితే ఒక ఏఐ టూల్ తీసుకొచ్చాను నేను. ఓకే. సో, మన వెబ్‌సైట్‌లో మనం వెబ్‌సైట్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మాక్ ఇంటర్వ్యూస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి లిటిల్ బిట్. సో, ఇవన్నీ కూడా ఏందంటే కంపెనీ వైస్ అన్నమాట. ఓకే. సో, ఈ క్వెషన్స్ ఎట్లా అంటే ఇవి చాట్‌జీపీటీని వాటిని వీటిని అడిగినయి కాదు. డైరెక్ట్‌గా ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో ఈ కంపెనీలో, ఆ స్టూడెంట్స్ ద్వారా నేను క్వెషన్స్ అనేవి కలెక్ట్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సీజీఐ. సో, ఎస్‌క్యూఎల్ మీద ఏ క్వెషన్స్ ఉన్నాయి, పైథాన్ మీద ఏ క్వెషన్స్ ఉన్నాయి, అండ్ ఏడబ్ల్యూఎస్ మీద ఏం క్వెషన్స్ ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేద్దాం ఎస్‌క్యూఎల్ మీద ఎలా. ఇది వచ్చేసి ఇంటర్వ్యూ ప్యానెల్ అనమాట. ఇక్కడ మనము స్టార్ట్ అని క్లిక్ చేయంగానే ఇంటర్వ్యూవర్ మనం క్వెషన్‌లు అడుగుతారు. సో, టోటల్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో అయితే మనకి ఎస్‌క్యూఎల్‌లో 10 క్వెషన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ మనం స్టార్ట్ కొట్టంగానే మనకి ఇంటర్వ్యూవర్ అనేది క్వెషన్ అడుగుతారనమాట. సో, ఆ క్వెషన్ ఏదైతే అడుగుతారో మనము దానికి ఆన్సర్ చేయాలి. ఒకవేళ మీకు ఈ క్వెషన్ మీకు అర్థం కాలేదనుకోండి, మనకి రిపీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, మళ్ళీ రిపీట్ చేయొచ్చు. ఒకవేళ ప్రీవియస్ క్వెషన్ కావాలనుకుంటే ప్రీవియస్ క్వెషన్‌లోకెళ్ళొచ్చు. అండ్ ఇంకోటేందంటే మనకి ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ కట్ చూడాలనుకుంటే మనకి బాటమ్‌లో ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీ యొక్క ఆన్సర్‌ని రికార్డ్ చేసుకొని అండ్ మీ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఇస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ రికార్డ్ యువర్ ఆన్సర్ ఆల్సో అనమాట. ఒకసారి చూద్దాం. ప్లే చేసి చూద్దాము. క్వెషన్ ఎలా అడుగుతారనేది. What are stored procedures and user-defined functions? సో, ఇక్కడ Explain మనం క్లిక్ differences చేస్తే and use మనకి ఇక్కడ cases. క్వెషన్ వస్తది. ఒకవేళ మీకు ఆ క్వెషన్ అర్థం కాకపోతే ఈ క్వెషన్ వస్తది. ఇక్కడ మీకు ఆన్సర్ కూడా డిస్‌ప్లే అవుతదనమాట. సో, ఇన్ కేస్ మీకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయాలనుకోండి, ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు అలా యాహ్! రికార్డింగ్ రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకున్న తర్వాత సో, మీ యొక్క ఆన్సర్‌ని ఇక్కడ మీరు ప్లే చేసుకొని వినొచ్చు. రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకున్న తర్వాత ఓకే. క్వెషన్ గాని అర్థం కాలేదనుకోండి మళ్ళీ రిపీట్. What are stored procedures and user-defined functions? Explain differences and use cases. అండ్ నెక్స్ట్ క్వెషన్ కావాలంటే ఒక 3 సెకండ్స్ వెయిట్ చేస్తది. జస్ట్ అండ్ నెక్స్ట్ What క్వెషన్ are కొట్టంగానే transactions? నెక్స్ట్ Explain క్వెషన్‌కెళ్ళిపోతది. the asset properties. సో, ఇన్ కేస్ మనకు క్వెషన్ అర్థం కాలేదనుకోండి, సో, మనము రిపీట్ కొడితే What are మళ్ళీ ఆ క్వెషన్ అడుగుతది. transactions? Explain the asset properties. సో, స్టిల్ అప్పటికి ఆ క్వెషన్ అర్థం కాలేదంటే జస్ట్ షో ఆన్సర్ మీద క్లిక్ చేయండి. మీకు ఆ క్వెషన్ ఏం అడుగుతున్నారు అనేది మనకిక్కడ క్లియర్‌గా కనిపిస్తది. ఓకే. Describe how indexes improve query performance and when indexes might harm performance. సో, ఇలా మీరు ఎన్ని క్వెషన్స్ లైక్ పైథాన్‌లో చూసుకున్నట్లయితే 9 క్వెషన్స్ ఉన్నాయి పైథాన్‌లో. ఏడబ్ల్యూఎస్‌లో ఏమేం క్వెషన్స్ అడిగాడో చూసుకోవచ్చు మీరిక్కడ. ఇక్కడ 9 క్వెషన్స్ ఉన్నాయి. జస్ట్ What are the స్టార్ట్ resource చేస్తే limits of AWS Lambda? సో, వాట్ ఆర్ ద రిసోర్స్ లిమిట్స్ ఫర్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా? ఓకే. ఆ క్వెషన్ ఆన్సర్‌ని రికార్డ్ సో, దీనివల్ల ఏంటి అంటే మీకు బెనిఫిట్. సో, క్వెషన్ ఎలా అడుగుతున్నారో మీకొక ఐడియా వస్తది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా మీకొక రిహార్సల్ టైప్ అన్నమాట. బిఫోర్ ఇంటర్వ్యూ ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా అన్నమాట. సో, ఈ క్వెషన్స్ అన్నీ కూడా చాట్‌జీపీటీని అడిగి తీసుకొచ్చినయయితే కాదు. లైక్ ఏఐ టూల్స్ ద్వారా ఇచ్చి తీసుకొచ్చినయి కాదు. ఈ క్వెషన్స్ అన్నీ కూడా ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో స్టూడెంట్స్, సో, వాళ్ళ దగ్గర పర్సనల్‌గా కలెక్ట్ చేసిన క్వెషన్స్ అన్నీ. సో, ఫ్యూచర్‌లో నేను ఇంకా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో, మీరు డైరెక్ట్‌గా ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్‌కొస్తే మాక్ ఇంటర్వ్యూ చూసుకోవచ్చు. వీటితో పాటు ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకోండి ఆన్‌లైన్ టెస్ట్‌లుంటాయి మనకి. సో, ఇక్కడ మనము మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఒకవేళ ఎగ్జామ్ లాగా రాయాలనుకుంటే యూ కెన్ అటెండ్ ద మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఆల్సో. ఓకే. రైట్. థాంక్ యూ. సో, ఈ ఫీచర్ మీకు ఎనేబుల్ అవ్వాలంటే వెరీ సింపుల్. మీరు జస్ట్ వెబ్‌సైట్ విజిట్ చేసి సో, ఈ నంబర్‌కి మీరు అమౌంట్ గాని పే చేస్తే మీకు ఫుల్ యాక్సెస్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. థాంక్ యూ.